చారిత్రక ప్రసిద్ధి చెంది పచ్చని ప్రకృతి రమణీయతతో శోభిల్లుతున్న క్షేత్రం హటకేశ్వరాలయం. బంగారు కొండైన మేరు పర్వతాన్ని ధనస్సుగా చేసుకుని త్రిపురాసురుల్ని హరించిన శివుడు అనంతరం బంగారు లింగ రూపంలో కొలువు తీరిన క్షేత్రం హటకేశ్వరం. ఆ విశేషాలేంటో మనం ఇప్పుడు వీక్షిద్దాం. ఇది త్రిపురాంతకమంత ప్రాచీనమైనదని స్కాంద పురాణంలో చెప్పబడింది. హటకేశ్వరాలయం పశ్చిమాభిముఖంగా ఉంది. ప్రాచీన రాతి కట్టడమైన ఈ ఆలయం ఎప్పుడు నిర్మించబడిందో తెలియచేసే ఆధారాలు లేకపోయినప్పటికీ క్రీస్తు శకం 1313 కన్నా ముందుగానే ఈ ఆలయ నిర్మాణం జరిగి ఉండొచ్చని తెలుస్తోంది. ఆలయ నిర్మాణ శైలిని బట్టి ఇది క్రీస్తు శకం 10-11వ శతాబ్దికి చెంది ఉండొచ్చని తెలుస్తుంది. గర్భాలయం ముఖమండపాలను మాత్రం కలిగి ఉన్న ఈ ఆలయ ముఖమంటపం 256 చదరపు అడుగుల విస్తీర్ణాన్ని కలిగి ఉంది. హటకేశ్వర స్వామి కొలువై ఉన్న ఈ ఆలయంలో స్వామి భక్తుల కోరిన వరాలను తీర్చే కొంగు బంగారంగా పూజలందుకుంటున్నాడు. బంగారు బిల్వాలతో హటకేశ్వరుని అత్యంత భక్తితో పూజించి తగు నియమాలను పాటిస్తే హటకప్రదుడైన ఈ స్వామి ధన కనకాలను ప్రాప్తింపచేస్తాడని భక్తులు నమ్ముతారు. శివుడు అటికలో ప్రత్యక్షమైన ప్రదేశమే అటికేశ్వరం. ఆ లింగమే అటికేశ్వరునిగా పూజలందుకుంటోంది. సాక్షాత్తు ఆదిగురువు శంకరాచార్యులు వారు తపస్సు చేసిన పవిత్ర స్థలం పాలధార పంచదారలు. శ్రీశైలంలో మరో ప్రసిద్ధ దర్శనీయ స్థలం పాలధార పంచదారలు. శ్రీశైల ప్రధానాలయానికి 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ స్థలం లోయ ప్రాంతంలో ఉండటం గమనార్హం. శివోహం 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 శివోహం. ఆదిదేవుడైన శివుని పాలభాగం నుంచి ఉద్భవించిన ధార పాలధార కాగా, శివుని పంచముఖాలైన సద్యోజాత, వామదేవ, అఘోర, తత్పురుష, ఈశాన ముఖాల నుండి ఉద్భవించినవి పంచధారలని చెబుతారు. ఆధ్యాత్మిక నావకు చుక్కాని వంటి ఆదిశంకరులు ఈ స్థల ప్రశాంతతకు ముగ్ధులై ఇక్కడ కొంతకాలం తపస్సు చేసి శివానంద లహరి, సౌందర్య లహరులను రాసినట్లు చెబుతారు. అందుకు గుర్తుగా ఆదిశంకరుల విగ్రహం ప్రతిష్ఠించబడింది. దట్టమైన అడవులలో, ఎత్తైన కొండలతో, అందమైన లోయలతో, గలగలా పారే జలధారలతో అలరారే సుందర ప్రదేశం భీముని కొలను. భీముని కొలను యొక్క ప్రాశస్త్యమేమిటో మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఈ భీముని కొలను గురించి ఒక కథ ప్రచారంలో ఉంది. పాండవులు అరణ్యవాస సమయంలో శ్రీశైల క్షేత్రాన్ని సందర్శించినప్పుడు ఈ భీముని కొలను ప్రాంతానికొచ్చారు. అప్పుడు ద్రౌపదికి దాహం వేసింది. నీటి కోసం ఎంత వెతికినా నీటి జాడ కనిపించలేదు. భీమునికి కోపం వచ్చి కొండను గట్టిగా కొట్టాడు. ఆ దెబ్బకు కొండ రెండుగా చీలి నీరు బయటకు ఉప్పొంగింది. ఈ విధంగా ఏర్పడిందే భీముని కొలను. ఆ ప్రవాహానికి ఆనందించిన భీముడు అక్కడ ఒక శివలింగాన్ని ప్రతిష్ఠించాడు. కైలాస ద్వారం నుంచి దాదాపు 600 మెట్లు దిగిన తరువాత కుడివైపున భీమేశ్వరాలయం కనిపిస్తుంది. ఎంతో ప్రాచీనమైన ఈ ఆలయం పూర్తిగా శిథిలమైంది. నిర్మాణ శైలిని పరిశీలిస్తే ఒకప్పుడు ఈ ఆలయం ఎంతో ప్రాచుర్యాన్ని పొందినట్లనిపిస్తుంది. భీమేశ్వరాలయం క్రీస్తు శకం 8-9వ శతాబ్ద కాలంలో నిర్మించినట్లుగా తెలుస్తోంది. భీమేశ్వరాలయం నుంచి దాదాపు 300 మెట్లు దిగితే భీముని కొలను వద్ద మరో ప్రాచీనాలయం ఉంది. దీనిని భీముని కొలను గుడిగా చెబుతారు. ఈ ఆలయంలోని లింగాన్ని భీమలింగం అని పిలిచేవారు. ఈ ఆలయం గర్భాలయ, ముఖమండపాలను మాత్రమే కలిగి ఉన్నట్లుగా కనిపిస్తోంది.
శిథిలమైన ఈ ఆలయం గతనాటి వైభవాన్ని తేటతెల్లం చేస్తోంది. శ్రీశైలం ప్రధాన ఆలయానికి తూర్పున 2 కిలోమీటర్ల దూరంలో ఉంది సాక్షి గణపతి ఆలయం. శ్రీశైల ప్రధానాలయానికి తూర్పున 2 కిలోమీటర్ల దూరంలో ఉంది సాక్షి గణపతి ఆలయం. భక్తులు శ్రీశైల మహాక్షేత్రాన్ని సందర్శించినట్లు కైలాసంలో శివుని వద్ద సాక్ష్యం చెబుతాడు గనక ఈ స్వామి సాక్షి గణపతిగా ప్రసిద్ధుడు. ఈ భూమండలంలో పరమ పవిత్రమైన శివక్షేత్రం శ్రీశైలం. ఈ క్షేత్ర సందర్శించినంత మాత్రాన్ని పునర్జన్మ ఉండదని భక్తులు విశ్వసిస్తారు. మరి ఆ మల్లికార్జున స్వామి అందరినీ చల్లగా చూడాలని కోరుకుంటూ మరో తీర్థయాత్రలో మరో క్షేత్ర సందర్శనతో మళ్ళీ కలుసుకుందాం.